ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును చెల్లించుకుంటున్నాము. దైవ తండ్రి, మరి నీ రాత్రి కాల సమయంలో ఈ జెరూసలేం మందిరంలో నిలబెట్టి ఈ దాసులు మా కల్పించిన విధానం బట్టి నిలబెట్టిన నాలుగు విధానం బట్టి చెల్లించుకున్నాము. దైవ తండ్రి, కూడా వచ్చినటువంటి మా ప్రియులను మమ్మల్ని సక్రమంగా తీసుకొచ్చారని కోరుకుంటున్నాను. దైవ తండ్రి, నన్ను ఇక్కడ మీరు నిలబెట్టుకుంటున్నా నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాది కాకుండా మీరు నా యొక్క స్వరంలో నా యొక్క హృదయం ఉంచుకోకుండా మీ మాటలు నాలో రావడానికి సహాయం దయచేయండి. నా పెద్దలతో కాకుండా మీ యొక్క జ్ఞానం చేత మీ మాటలకి మీ యొక్క మాట చేత నాకు రావడానికి సహాయం దయచేయండి, కృప దయచేయండి. నేను ఏది కూడా నా భక్తికి శక్తికి మించిన మాటలు మాట్లాడకుండా మరి వెనకలిగే చెవి గ్రహించగలిగే మనసు మాటలు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసునామములో నా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రతి విషయంలోనూ ఎడతెగక ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ మాట పౌలు గారు చెప్పినటువంటి మాట. ప్రార్థన అనేది విశ్వాస యొక్క శ్వాస. మనం ఈ లోకంలో ఎవరికైనా రాజకీయవేత్తలకు కానీ కొంచెం పలుకుబడిన అధికారులకు కానీ మనం కలవాలనుకున్నప్పుడు వాళ్ళు మనకి ఒక అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఆ సమయంలో మాత్రమే మనం వాళ్ళని కలవాలి. అంతేగాని మనం ఏ సమయం పెడితే ఆ సమయం కలుద్దామంటే వాళ్ళు కుదరదు. కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమయానికి మనం వెళ్ళి కలిస్తే మనకున్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మనం వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ రాజకీయవేత్తలైనటువంటి వాడు కానీ అధికారులైనటువంటి వాడు వింటారు, వినకపోవచ్చు. విన్నాక ఆ సమస్య ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే చేయరు. కానీ ఈ లోకంలో మనం ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే మనం అధికారులైనటువంటి అధికారికి, పైన అధికారికి, ఆ పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవునికి ఎవరు అపాయింట్మెంట్ లేకుండా కలుసుకునేటటువంటి హక్కు దేవుని పెట్టినటువంటి మనకే ఆ దేవుడు మనకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది ఏ సమయమైనా, రాత్రి అయినా, పగలైనా, మధ్యాహ్నం అయినా, సాయంకాల సమయమైనా, ఏ సమయంలో అయినా సరే మనం కలుసుకునేటటువంటి హక్కు మనకు దేవుడు ఇచ్చాడు. ఎవరు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు దీంట్లో. దేవా నా పరిస్థితి దగ్గర మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం తలంచిన వెంటనే వేరే అపాయింట్మెంట్ తీసుకున్నావా, అక్కడ అడుగొచ్చావా అని ఏమీ కూడా ఉండవు. అటువంటి ఆ విధానం కల్పించినప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాం అంటే దేవాది దేవుణ్ణి మనం ఎలా కొలవాలి అనే విషయాన్ని బట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానించుకుని ఆరాధన చేసుకుందాం. ఇక్కడ మన ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక ప్రార్థన చేయమని పౌలు గారు చెప్తున్నటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన అనేది చేస్తారు. బైబిల్లో అనేక మంది భక్తులు, అబ్రహాం కానివ్వండి, సాక్షాత్తు యేసు ప్రభువే ప్రతి విషయాన్ని కూడా ప్రార్థనతోనే ప్రారంభించడం మనం చూస్తాం. అనేక వాళ్ళు ప్రార్థన చేశారు. అయితే మనం ఎంత గొప్ప వ్యక్తులైనా సరే మనలో ప్రార్థన అనేది లేకపోతే వ్యర్థం. మనలో ప్రార్థన అనేది లేకపోతే వ్యర్థమండి. ప్రార్థన మన అవసరాలను, మనకున్నటువంటి అవసరాలను దేవుని దగ్గరికి
చేరుస్తుంది. దేవుని దగ్గరికి చేర్చినప్పుడు దేవుడు మన అవసరాలనే తీరుస్తాడు. అంటే దేవుడితో డైరెక్ట్గా మనం మాట్లాడగలిగేటటువంటి సంబంధం ఎక్కడైనా ఉందా అని చూసినట్లయితే ఒక ప్రార్థన ద్వారానే చేయాలి. ఆ ప్రార్థన ద్వారా ఉంది. అటువంటి ప్రార్థన మనం ఎలా చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థన చేయాలి. దేవునికి మనం ఎలా చేయాలని ప్రార్థన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవా, నన్ను ఈ లోకంలో నన్ను ఇంకా ఉంచుకున్నందుకు, నీ బిడ్డగా నన్ను ఎంచుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని కృతజ్ఞత చెల్లించాలి. పాపనైన నన్ను రక్షించి ఈ విధంగా వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో నేను భ్రష్టుడిని అయిపోయేవాడిని, కానీ మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, నన్ను రక్షించారు కాబట్టి ఈ లోకంలో నేను ఇంకా ఉండగలిగానని ఆ దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించి మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన యొక్క చెవులు వారి యొక్క ప్రార్థన మీదను ఆలకిస్తాడు దేవుడు. ఎవరైతే నీతిగా ఉంటారో ఆయన కన్నులు ఉంటాయి, ఆయన చెవులు ఎవరి మీద ఉంటాయంటే వాళ్ళు చేసే ప్రార్థన మీద దేవుని యొక్క చెవులు ఆలకిస్తాడన్నమాట. ఈ విధంగా ప్రార్థన ఉన్నటువంటి ఇంట్లో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ప్రార్థన లేనటువంటి ఇంట్లో మరి ఎవరు ఉంటారండి? సాతాను ఉంటారు. అపవాదికి చోటిస్తాం. మనలో ప్రార్థన లేకపోతే ఖచ్చితంగా ఎవరు చోటిస్తాం? అపవాదికి చోటిస్తాం. మన శోధనలోకి వెళ్ళిపోతాం. మన శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట కూడా ఉండొచ్చు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26:41లో, మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అనేది చేసినట్లయితే మన కుటుంబంలో ఏముంటుందండి? శోధన అనేది ఉండదు. అపవాదికి చోటు ఇవ్వలేము. ఈరోజు అనేక కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయని మనం అనుకున్నా కానీ వాళ్ళ యొక్క జీవితంలో ప్రార్థన లేనందువల్ల వాళ్ళ పైకి మామూలుగా ఉన్నా కానీ వాళ్ళ లోపలంతా కూడా శోధనలోనే ఉన్నారు, వేదంతోనే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఏం లేదండి? ప్రార్థనా జీవితం లేదు. అటువంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి. నిరంతరం ప్రార్థిస్తూనే ఉండాలి. ఆ దేవాది దేవునికి నిరంతరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థిస్తూనే ఉండాలి. అదేవిధంగా లూకా సువార్త 18:1లో మనం ప్రార్థన అనేది ఎలా చేయడం కూడా ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. లూకా సువార్త 18:1లో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మనం విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క కార్యము అక్కడ జరగకపోతే మనలో విసుగుదల అనేది వస్తుంది. ఆ విసుగుదల అనేది లేకుండా మనం నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందువల్ల మనం నిరంతరం ప్రార్థన చేయాలి, విసుగగా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి గర్వాన్ని, కోపాన్ని, స్వీయాన్ని తగ్గించుకుని ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన ఎలా చేస్తారంటే చాలా ఆడంబరంగా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒక మాటల వల్లిక ద్వారా వల్లిక చేస్తూ ప్రార్థన చేస్తారు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని తగ్గించుకుని ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనం ప్రార్థన చేయడం చూస్తాం. లూకా సువార్త 18:10-14 వరకు మనం చూసినట్లయితే ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇద్దరు వ్యక్తులు, ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సొంకరి. పరిసయ్యుడు, సొంకరి అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి ఒక దేవాలయం వెళ్ళినప్పుడు
పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ, ఆ, వారానికి 2 సార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపదలో 10 తీస్తూ ఈ సుంకర వలె లేనందున గర్వించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ వేషధార వలె లేను, ఆ వ్యభిచార వలె లేను, ఈ సుంకర వలె లేను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. ఇటువంటి ప్రార్థన ఈ యొక్క పరిసయ్యుడు ప్రార్థన చేస్తే తనతో వచ్చినటువంటి ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దూరంగా నిలబడి ఎలా చేస్తున్నాడంటే, ఆకాశంలో కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికింది. ఇక్కడ చూడండి ఒకసారి, తగ్గించుకున్నాడు. ఇక్కడ సుంకరి ప్రార్థన చేశాడంటే తగ్గించుకున్నాడు. మొదటగా పాపినైన నన్ను కరుణించుకున్నాడు. అసలు ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అతని ధైర్యము సరిపోలేదు. మొదటగా తగ్గించుకుని ప్రార్థన చేశాడు ఈ సుంకరి. వాళ్ళిద్దరు ప్రార్థనలో దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే ఖచ్చితంగా పరిసయ్యుడి కంటే సుంకర ప్రార్థనే ఇష్టమైంది. ఎందుకంటే తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ప్రార్థన చేశాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే మన ప్రార్థన అనేది మత్తయి సువార్త 6:6లో చూస్తాము. రహస్యంగా ప్రార్థన చేయాలండి. ఎలా చేయాలండి? రహస్యంగా ప్రార్థన చేయాలి. యేసుప్రభువు వారు అనేక సార్లు రహస్యంగా ప్రార్థన చేయడం మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 14:23లో కూడా ఏకాంతంగా ప్రార్థన చేయాలని ఉంటుందండి. మత్తయి సువార్త 14:23లో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఏకాంతంగా కొండకి పోయి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఇవన్నిటికన్నా ముందు ఆసక్తితో ప్రార్థన చేయాలి. యాకోబు 5:15 ఉంటుంది. ఆసక్తితో ప్రార్థన. ఆసక్తి అంటే మన ప్రభువునందు ఏదైనా వేడుకుంటే ఖచ్చితంగా మనం పొందుకోగలం అనేటటువంటి ఆసక్తి, విశ్వాసం మనలో ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మరి ఎందుకు చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క అవసరాలు ఎందుకు, మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలేకపోతున్నాడు? మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించలేకపోతున్నాడు అంటే ఒక విషయం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 9:31లో, యోహాను సువార్త 9:31లో దేవుడు పాపులమని ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన మనవి ఆలకించును. పాపాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర మొరపెట్టాలి. మనలో ఉన్నటువంటి పాపం అంటే ఏది పెద్దగా మనం చూడవలసిన లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, తప్పుడుగా మనం ఏం చేసినా సరే ఆజ్ఞను అతిక్రమమే పాపం. అటువంటి పాపం దేవునికి మనకి అడ్డొచ్చినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించలేడు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇదే మాట మొదటి యోహాను సువార్త 15:7లో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు యోహాను సువార్త 15:7లో ఉంటుంది. చూడండి ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించును. నా యందు మీరు, ఆయన యందు మనం ఉండాలి. ఒక యజమానుడిగా మనకు ఆయన ఉన్నప్పుడు, యజమానుడి దృష్టిలో మనం ఉన్నట్లయితే మనకి ఏం కావాలో యజమానుడు ముందుగానే తెలుసుకుంటాడు. మనం అడగవసరం లేదు. మనం అడుగుతున్న సమయానికి యజమానికి అర్థమైపోతుంది ఈ లోకంలో. అలాగే దేవాతి దేవుడు మనకి యజమానుడిగా ఉన్నప్పుడు నా యందు మీరును
మీ యందు నా మాటలు, మీ యందు ఏముండాలి? నా మాటలు వినడంలో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించింది. మరి మన నోటి ద్వారా ఎటువంటి మాటలు ఉన్నాయి, మన మనసులో ఎటువంటి మాటలు ఉన్నాయి, ఎటువంటి ఉద్దేశాలతో మనం ఉన్నాం, ఏ విషయాలు మనం అడుగుతున్నాం, ఎందుకు అడిగిన దానికి మరి జవాబు రాలేకపోతుంది. ఎందుకు జవాబు రాలేకపోతుంది అనుకున్నట్లయితే మనం చివరిగా పిలిపిలికి రాసిన పత్రిక 4:6-7 వరకు చూసినట్లయితే మనకి 4:6-7 చాలు. ఇక్కడ సమస్యల మధ్యలో సమాధానం రావాలంటే మనకు ఖచ్చితంగా ఏ విజ్ఞాపన ఉండాలంటే? ప్రార్థనా విజ్ఞాపన ఉండాలి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు ఉన్నావా, లేకపోతే ఉద్యోగం అనే సమస్యలు ఉన్నామా, ఆర్థిక సమస్యలు ఉన్నామా, అప్పుల్లో ఉన్నామా, ఒంటరిగా ఉన్నామా, ఏ సమస్యలైనా సరే మనం దేవుని వద్దకు వెళ్ళి మనం ఏకాంతంగా ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన సమస్యను దేవుడు తీరుస్తాడు. తీర్చట్లేదంటే మనం ఖచ్చితంగా ఏదో పాపంలో అడ్డుపడి, ఆ పాపం మనకు అడ్డుపెట్టి ఉంది. దేవునికి మనకి ఆ పాపం అనేది అడ్డుపడి ఉంది. అది ఏ పాపం? అబద్ధం అనే పాపమా, దొంగతనం అనే పాపమా, ఈర్ష్య అనే పాపమా, ఒకరు చూసి ఒకరు ఓర్చుకోలేనటువంటి పాపం, అది కూడా పాపమే. ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేరు. సాక్షాత్తు యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళే ఓర్చుకోలేకపోయారు. కొంతమంది ఈ లోకంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ధనవంతులైన వారు వాళ్ళు క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నా కానీ, కలిగి ఉన్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఓర్చుకోలేరు. ప్రతి వారం మందిరానికి వెళ్తారు, వాక్యాన్ని వింటారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. కానీ ఎవరైనా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయితే వాళ్ళు మీరు ఓర్చుకోలేరు. యోహాను 9, యోహాను సువార్త 9లో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి నుంచి, ఆయన మార్గంలో పోచుండగా గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిను? వీడి కన్నవారు ఆయనను అడగగా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరేందు ప్రత్యక్షపరచుటకై వీడు గుడ్డివాడిగా చేశారు. చూసారు, ఇక్కడ ఓర్చుకోలేకపోయారు. ఆ గుడ్డివాడైనటువంటి వాడిని చూసి ఆయనతో ఉన్నవాడిని ఓర్చుకోలేకపోయారు. వాడు పాపం చేస్తే వాళ్ళ పుట్టాడు. మనం కూడా చాలామందిని అలా నిర్దేశమేమో. వాడు ఆ విధంగా శ్రమలో ఉన్నాడంటాడు. పాపం, వాడి నాన్న పెద్ద పాపాత్ముడు, వాళ్ళ అమ్మ పెద్ద పాపాత్మురాలు అని అన్నామేమో. కాదు కాదు కాదు, అది చాలా తప్పని ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు అనమాట. వాడి తల్లిదండ్రులు చేసిన పాపం అని అంటున్నాడు. కాదండి, వాడి పాపం కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపం. మన చేతనైతే వాళ్ళకి సాయం చేయాలి తప్ప వాళ్ళ ఇబ్బంది కలిగించేటటువంటి మాటలు మాట్లాడదు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, వాడికి అది రెప్పించడానికి కారణం ఏంటంటే, దేవుని క్రియలు వీరి ఎందుకు ప్రత్యక్షపరచుటకై వీడి గుడ్డివాడిగా చేసి. చివరిలో మనం చదువుకుంటూ పోతే వాడికి చూపు కూడా వస్తుంది. ఈ విధంగా ఈ లోకంలో మనకి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే ఖచ్చితంగా మనలో విశ్వాసము, ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం మనలో లేనట్లయితే మనం ఖచ్చితంగా అపవాదికి చూపిస్తాం.
అపవాదికి చోటించి మన సోదరులోనికి ప్రవేశించాలనుకుంటాం. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలోకి ఆ యొక్క తండ్రి ఆజ్ఞ మేరకు తన కుమారుని పంపించాడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు తన కుమారుడు ఇక్కడికి వచ్చి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. శిలువలో తన రక్తాన్ని కాల్చి నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే మన పాపాల నుంచి విడుదల చేశాడు. మీరు నేను పడబడినటువంటి ఆ నిందలు అన్నీ కూడా మన కోసం అయినా పడ్డాడు. ఎవరండి ప్రాణాన్ని పెట్టింది మన కోసం? ఎవరు పెడతారు ప్రాణాన్ని? ఎవరు కూడా ప్రాణాన్ని పెట్టలేదు. కేవలం తండ్రి ఆజ్ఞ మేరకు మనం ఈ లోకంలోకి వచ్చి నీ కోసం నా కోసం అయినా బలైపోయాడు. తన మహిమను దానం చేశాడు కాదు. ఎంతో సర్వోన్నతుల పక్కన వచ్చినటువంటి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మానవ అవతారంలో దరిద్ర అవతారం పెట్టాడు. ఆయనకి ఏం తక్కువ అండి? ఆయన పుట్టుకు చూస్తే ఎలా పుట్టాడు? ఆయన పెద్ద పెద్ద హోదాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లో పుట్టలేదు. దేవాది దేవుడు అయినటువంటి వాడు ఎలాగ ఏది కావద్దని అటువంటి హోదాలో బిల్డింగ్లో పుట్టొచ్చు. కానీ ఆయన పుట్టుకంతా కూడా ఎక్కడ పుట్టాడు? ఒక పశువుల పాకలో పుట్టాడు. ఆయన మరణం చూస్తే, ఆయన సమాధి కార్యక్రమం చూస్తే అంతా కూడా చాలా అది ఊహించుకున్నట్లయితే, చూసినట్లయితే, బైబిల్ మనం ధ్యానించినట్లయితే నా కోసం ఎటువంటి జీవితాన్ని మీరు ఎలా ఈ లోకంలో ఎన్ని శ్రమలు పాలయ్యి, ఎన్ని నిందలు పాలయ్యి, ఎన్ని అవమానాలు పాలయ్యి ప్రభు ఇంత జరిగించేవంటే, శిలువలో ప్రాణం ఇచ్చేవంటే అది నా కోసమే కదా. అనేక వాళ్ళు ఈ గాయాన్ని రేపుతున్నాను, అనేక సార్లు ఈ గాయాన్ని రేపుతున్నాను నేను మాటల ద్వారా, చూపుల ద్వారా అనేక సార్లు ఈ గాయాన్ని నేను రేపుతున్నాను. నా కోసం శిలువలో ప్రాణం పెట్టినటువంటి నిన్ను సిలువేసిన వాళ్ళకంటే నేను ఎక్కువగా నిన్ను హింసిస్తున్నాను అని ఎప్పుడైనా మనం దేవుని మోకాలు పడి మనం ఎప్పుడైనా తీర్మానించుకున్నామా? మనం చేసేదే వేదం, మనం నడిచేదే నడవడికని చెప్పేసి మనం ఈ లోకంలో ఈ విధంగా ముందుకు సాగుతున్నాం. ఎందుకు రావాల్సి వచ్చింది దేవుడు? నీ కోసం, నా కోసం. చక్కగా దేవుడి పక్క నుండి ఇప్పుడు మన కుమారుని మనం బయటికి పంపించాలంటే ఎన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఎందుకు దేవుడు మన కోసం ఈ లోకాన్ని పంపించాడు తన కుమారుడు? వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, కానీ మనలో క్రియలేమి మారవు. మన క్రియలు ఎప్పుడైతే మారలేదో ఆ దేవుడు మనం అనేక మార్లు ఆ పక్కలో బలి పొడిచినట్టుగానే మనం కూడా పొడుస్తున్నట్టే. కొరడాలు అనేక మార్లు మనం కూడా కొట్టినట్టే. ఎందుకంటే ఆ క్రియలు మారలేదు, నా ఆలోచన మారలేదు, ఆ చూపులు మారలేదు, ఓర్చుకోలేతాను. ఈ విధంగా మనం ఉన్నప్పుడు యేసు ప్రభువుని మనం సాక్షాత్తు మనమే నిందించేస్తున్నాం. ఆ దేవుని నమ్ముకున్నటువంటి మనము ఎలా ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 6:31లో కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుమో చింతించుకో కానీ ఆయన మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకుడి, అప్పుడైన మీకు 6:31 మత్తయి 6:31లో మత్తయి 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అంతే. మొదటగా మనం ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని
వెతకాలి. వెతికినట్లయితే మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మనం ఆ రాజ్యాన్ని నీతిని వెతకకుండా మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వారాలు మనం మందిరానికి వెళ్ళినా మనకి సరైనటువంటి సమాధానం రాదండి. ఆయన నీతి లేనట్లయితే మనలో పాపం ఉన్నట్లే, మనలో పాపం ఏర్పాటు చేస్తున్నట్లయితే, మనలో పాపం అంటే మనలో ఆయన నీతి లేనట్టు. మనలో పాపం అంటే మన ప్రార్థన అయినా ఆలకించినట్టు స్పష్టంగానే చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఏం తిందుమో, ఏం ధరించుకుమో, ఏం త్రాగుమో అని కాకుండా మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికిన వారు అయితే మనకి ఏమేం కావాలో ఆ దేవాతి దేవుడు మనకి సమకూరుస్తాడు. ఈ విషయం బట్టి మనం ఆరాధనలో ఆరాధన చేసుకుంటాం.